ఇయాల హైకోర్టులో ఎవరైనా పిటిషన్ వేస్తే దానికి నీదే బాధ్యత వహిస్తావా? నువ్వు బాధ్యత వహిస్తావా? దాని మీద పిటిషన్ పడితే నువ్వు బాధ్యత వహిస్తావా? కోర్టులో జీవోను కొట్టేస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? బీసీ ప్రజలారా, వీళ్ళ గుణగణాలు మీరు చూడండి. వీళ్ళ జీవితాలన్నీ చీటింగ్ తోటే ఉంటాయి. చీటింగు, మోసము, బ్లాక్మెయిల్ వీటితోటే ఉంటాయి వీళ్ళ జీవితాలన్నీ. కాబట్టి మనల్ని జీవితాంతం ఇట్లే చేయాలని చూస్తూ ఉంటారు అన్నట్టు. ఇది మోసపోయిన తెలంగాణ, కానీ మోసపోయే బీసీలు కాదు. తెలంగాణ మీ వల్ల మోసపోయింది, కానీ ఈ తెలంగాణలో బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఎవరికి చెప్తావా? ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడగండి. ఈ జీవో కాగితం పెట్టి ఉంటుందా పోతుందా అని. ఈ జీవో కాగితాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చి, అయ్యా ఇది నిలబడుతుందా కోర్టులో అని ఒక్కసారి అడుగురి. ఇంకా సింపుల్గా జనానికి అందరికి అర్థమయ్యేటట్టు చూడాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చి, ఏఐకి ఇచ్చి ఈ జీవో కోర్టుల్లో నిలబడుతుందా? ఏం నిలబడది. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా ఇది కొట్టుడు పోతుంది, తీర్పు ఆధారంగా. ఇక రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్ల విషయంలో, గ్రూప్ 1 రిజర్వేషన్ల విషయంలో నీ రెడ్లకు, నీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు ఉద్యోగాలు దోషపెడుతందుకు పోయినావు. మా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక్కసారి జడ్జిని కలిసి వచ్చినావా? లేదే. ఈడబ్ల్యూఎస్ మీద పోతావా నువ్వు భర్తీ చేసుకోవడానికి?